కోట్లాది క్రికెట్ అభిమానులు ఆరాధ్య దైవం భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. భారత్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ సచిన్ ఆడడం ఖాయమైంది. అంతేకాదు ఈ లీగ్ అంబాసిడర్గా సచిన్ వ్యవహరించనున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్లు తిరిగి తమ దేశాల తరపున ఆడనున్నారు. భారత్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ముంబై, లక్నో, రాయ్పూర్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ లీగ్కు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ లీగ్పై సచిన్ మాట్లాడుతూ క్రికెట్కు భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని అన్నాడు. గత దశాబ్ద కాలంలో టీ20 క్రికెట్ను ఎనలేని ఆదరణ పెరిగింది. కొత్త అభిమానులను ఆకర్షించిందని అభిప్రాయపడ్డాడు. పాతకాలం నాటి స్టార్లు కొత్త ఫామ్ క్రికెట్లలో టీ20 చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని అన్నారు. నిజానికి క్రీడాకారులు మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించారని సచిన్ వ్యాఖ్యానించాడు. మైదానంలో తిరిగి అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారంటూ అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్లో అభిమానుల మధ్య అంతా ఆడబోతున్నానని చెప్పాడు. ఈ లీగ్ పాత క్రికెటర్ల కలయికగా భావిస్తున్నానని, మాజీ స్టార్లందరూ తిరిగి మైదానంలోకి వస్తారని ఆశిస్తున్నట్టు సచిన్ చెప్పాడు. కాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కు సచిన్ అంబాసిడర్ గా వ్యవహరించనుండగా సునీల్ గవాస్కర్ లీగ్ కమిషనర్ గా నియమితులయ్యారు. కాగా ఈ లీగ్ రూపంలో పాత తరం క్రికెటర్ల ఆటను అభిమానులు మరోసారి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. మాజీ ఆటగాళ్లను అందరినీ ఆహ్వానిస్తున్నానని, కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవాలని కోరుతున్నామని అన్నారు.